హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ములక్కడ టొమాటో చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వేగాక టమాటాలు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత ములక్కడలు వేసుకోవాలి. ఈ విధంగా ములక్కడలు మొత్తం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ, సరిపోతే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ, సరిపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకొని చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ టొమాటో చారు